రాష్ట్రంలో 10 ఏళ్ల క్రితం సంచలనం సృష్టించిన కటారి దంపతుల హత్య కేసులో నేడు తీర్పు వెలువడనుంది. వివరాల్లోకి వెళ్తే, చిత్తూరు మేయర్ కటారి అనురాధ, ఆమె భర్త మోహన్ హత్య కేసుకు సంబంధించి ఈరోజు తీర్పు వెలువరిస్తారు. 10 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత జిల్లా కేంద్రంలో ఉన్న ప్రత్యేక మహిళా న్యాయస్థానం ఈ కేసుకు సంబంధించి తీర్పు వెలువరించనుంది. 2015 నవంబర్ 17వ తేదీ ఉదయం చిత్తూరు నగరపాలక కార్యాలయంలో తుపాకుల కాల్పులతో, కత్తిపోట్లతో ఈ దంపతులు చనిపోయారు. చిత్తూరు కార్పొరేషన్ తొలి మేయర్ గా అనురాధ, మున్సిపల్ ఉద్యోగుల సంఘం గౌరవాధ్యక్షుడైన ఆమె భర్త కటారి మోహన్ వారి ఛాంబర్లలో ఉండగా, బురకా ధరించిన కొందరు వ్యక్తులు కత్తులు, తుపాకులతో కార్యాలయంలోకి వచ్చి మేయర్ అనురాధను ఆమె ఛాంబర్లో పాయింట్ బ్లాంక్ రేంజ్ లో తుపాకీతో కాల్చి చంపేశారు. కాల్పుల శబ్దం విని బయటకు వచ్చిన ఆమె భర్త కటారి మోహన్ ను దుండగులు కత్తులతో వెంటపడి పరిగెత్తించి చంపేశారు. రక్తమోడుతున్న కటారి మోహన్ ను వేలూరు సిఎంసి ఆసుపత్రికి తరలించగా అదే రోజు సాయంత్రం ఆయన కన్నుమూశారు. దంపతులిద్దరూ ఆ సంఘటనలో ప్రాణాలు కోల్పోవడం రాష్ట్రంలోనే అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది. మృతుల కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి కటారు మోహన్ మేనల్లుడు చింటూను ఈ కేసులో ప్రధాన నిందితుడిగా పేర్కొన్నారు. ఈ జంట హత్యలకు సంబంధించి 23 మందిని అరెస్టు చేశారు. వీరిలో శ్రీకాళహస్తికి చెందిన కాసరం రమేష్ అనే వ్యక్తికి ఈ హత్యతో సంబంధం లేదని గతంలోనే న్యాయస్థానం తీర్పు వెలువరించింది. మరో నిందితుడు శ్రీనివాసాచారి కేసు విచారణలో ఉండగానే చనిపోయారు. మిగిలిన 21 మందిలో చింటూ ప్రధాన నిందితుడు కాగా, వెంకటాచలపతి, జయప్రకాష్ రెడ్డి, మంజునాథ్, వెంకటేష్, మురుగన్, యోగానంద్, పరంధామ, దాసు, మొగిలి, శశిధర్, యోగానంద, ఆరువేటి బాబు, లోకేష్, రఘుపతి, నాగరాజు, ఆనందకుమార్, కమలాకర్, రజనీకాంత్, నరేంద్ర బాబు, సురేష్ పేర్లను పోలీస్ ఛార్జ్షీట్ లో నిందితులుగా పేర్కొన్నారు. ఈ 10 ఏళ్ల కాలంలో మొత్తం 122 మంది సాక్షులను విచారించిన జిల్లా జడ్జి శ్రీనివాసరావు ఈరోజు ఈ కేసులో తీర్పు వెలువరించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో చిత్తూరు పోలీసులు 200 మందితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కేసులో నిందితులకు శిక్ష పడుతుందని బాధితుల కుటుంబ సభ్యులు కటారి మోహన్, కటారి అనురాధ దంపతుల పిల్లలు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.